గుడికి బయలుదేరాము. చెట్టు దగ్గరే పోలేరమ్మ తల్లి. సరే ఇంగిచ్చాను ఆడతాయి ఫ్రైయా ఫైనల్గా ఉన్నాయి కదా పెద్ద పెద్ద ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. మంచు పట్టి కొమ్మ కూడా తీసుకొచ్చింది. భలేగా ఉంది కూర్చో. సరిపోద్ది కదా అమ్మవారు కరెక్ట్గా. దారం గట్టిగా ఉందిగా. తిరుమల పూలు కొబ్బరికాయలు అరటిపళ్ళు. అమ్మ అరటిపళ్ళు చాలా తీసుకున్నావుగా, పెట్టు. చామంతి పాలు కోడేది. అందరం పోలేరమ్మ తల్లి గుడికి బయలుదేరాము. మా వదిన, మా చెల్లి కావ్య, మా మేనల్లుడు రఘు, బాలు చూడండి కోడి తాగుతున్నారు. స్వీట్ ఈ వీడియోలో కనిపించకుండా ఉండు. ఆహా కావాలని దాక్కుంటుంది. మా చెల్లి నేను అమ్మవారికి పెట్టడానికి చెరొక చీర తీసుకొచ్చాము. తమలపాకులు మన ఇంట్లో వరకు బాగా సరిపోతున్నాయి. ఉన్నాయిగా తిరుమల తమలపాకులు 2 చాలుగా. ఇందాక కోసారుగా. ఇంట్లో పూజ చేసి అమ్మవారి గుడికి బయలుదేరాము. మా ఊర్లో పోలేరమ్మ తల్లి చాలా ఫేమస్. అన్ని ఊర్లో ఊరు చివర ఉంటారు కదా అమ్మవారు, ఊరికి మంచి చేయాలని. మా ఊర్లో పోలేరమ్మ తల్లి అనమాట. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క అమ్మవారు ఉంటారు. కాకపోతే మా ఊర్లో అమ్మవారికి గుడి అంటూ ఏమీ ఉండదు, చెట్టు కింద అలా ఉంటారనమాట. చూపిస్తాను. ఆ దూరంగా కనిపించే చెట్టు దగ్గరే పోలేరమ్మ తల్లి అమ్మవారు ఉంటారు. అదంతా ఊరనమాట, ఊరు చివర. ఇప్పుడు ఇంత దూరం నడుచుకుంటా వచ్చాము. ఇవన్నీ పొలాలేనమాట, చూస్తున్నారు కదా. ఈ పొలాల మధ్యలో ఇక్కడ ఉంటారు అమ్మవారు. ఊరికి లాస్ట్లోనమాట. జనం ఉన్నట్టున్నారు, గంటలు మోగుతున్నాయి. ఇంకా గుడి అంటూ ఏమీ ఉండదు, ఈ చెట్టు కిందేనమాట. అది అది మొత్తం వేసినా అది కూడా కోడేది. అయిపోకముందే పాయసం పెట్టాలి. మా చెల్లి అమ్మవారు మొత్తానికి పసుపు రాస్తుంటే మా వదిన బొట్లు అయితే కుంకుమ బొట్లు పెడుతుంది. మాస్టర్ అక్కడ కూర్చొని ఉన్నారు. కావ్య స్వీట్ అయితే ప్రదక్షిణాలు చేస్తారు. ప్రదక్షిణాలు చేసేటప్పుడు దేవుడికి దండం పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది. లాస్ట్లో చూడండి పొలాలు, చెరుకు తోట. ఇది మొక్కజొన్న. ఇదంతా మొక్కజొన్న అంటండి. చాలా ఎకరాలు వేశారు. కూర్చోడానికి టేబుల్స్ అన్నీ వేసారనమాట. ఇట్లా చెట్టు కింద ఇంకా అమ్మవారు ఉంటారు. మాస్టారు, మా అమ్మ, మా నాన్న, మా తోటికోళ్ళు, మా 2 మేనల్లుళ్ళు, ఇంకా ప్రదీప్ రాలేదు, వెనకొస్తున్నాడు. ప్రదక్షిణాలు అట్టేం చేసేది బాలు. అది అమ్మవారికి కోడిని మొక్కున్నారు. బొట్టు పెట్టి తర్వాత పాయసం పెట్టాలి, తర్వాత మంచినీళ్ళు తాపించాలి. ఇలా ఉన్నాడు కోడిని పోయటానికి. చాకెదిరానా చేపించారు. పోతుంది కోడి. దండ తీసుకొచ్చారుగా, దండ అమ్మవారికి వేసి కొంచెం కొబ్బరికాయలు 4 కొబ్బరికాయలు తీసుకొచ్చాము. మా చెల్లి ఒక చీర,
అలాగే అమ్మవారికి గాజులు తాంబూలం సమర్పించింది. తర్వాత నేను పొగ అదే వస్తుంది చక్కగా దాంట్లో పెట్టా అది దండం పెట్టుకోవాలి. తెచ్చారా ఏంటి కింద పెడితే కుంకుమ అయింది కదా. అవును కవర్ ఇవ్వమా ఏదన్నా సంచి నాకు ఇది జన దీన్ని పెట్టుకుంటా. తర్వాత ఉంటుంది చందనం పెట్టు. రేపు పండగ రోజు కూడా తినండి. పాలు పొంగళ్ళు కొబ్బరికాయలు అన్నీ మంచిగా సమర్పించామండి. చూడండి కర్పూరం బిళ్ళలు వేసారా? కోడికి నైవేద్యం పెడుతున్నారు మా నాన్న మా వదిన. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ టెంపుల్. పూజ అంతా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. అమ్మవారికి పూజ అయితే బాగా చేసామండి. తర్వాత ఇంటికి వచ్చి ఆ కోడిని అయితే కట్ చేయించాము. మేము వచ్చినప్పుడల్లా అమ్మ వాళ్ళు మమ్మల్ని తీసుకొని అమ్మవారి గుడికి అయితే వెళ్తారు. ఇంట్లో పాలు పొంగించుకొని అట్లా కోడిని కోసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా బయట అయితే కట్ చేపిస్తాము. ఎక్కువ శాతం అయితే అన్నయ్య చేస్తాడు. కాకపోతే ఈరోజు మిరవదాటుకు నీళ్ళు పెట్టాలని చేనుకి వెళ్ళిపోతే బయటే కట్ చేపించాము. మా చెల్లి అయితే ఈ వంట చేస్తుంది. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కలిపి ఒకేసారి చికెన్ చేస్తుంది. నేను మీకు నిన్న వీడియో పోస్ట్ చేశా కదా, కృష్ణానది దగ్గర చేపలు తీసుకొచ్చామని. నిన్న కృష్ణానదిలో చేపలు తీసుకొచ్చాము. నిన్న వ్లాగు చూడకపోతే ఒకసారి చూడండి, చాలా బాగుండిద్ది. ఇప్పుడు ఈ చేపలు అయితే కర్రీ కంటే ఫ్రై చాలా బాగుండిద్దంట. మా చెల్లి మా అన్నయ్య మొత్తం క్లీన్ చేశారు. నేనైతే ఇంకా ఫ్రై చేస్తున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, సాల్ట్, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ ఒకేసారి కలిపేసి ఒక నిమ్మకాయ అయితే పిండేశాను. మొత్తం మంచిగా అట్లా పట్టించానమాట. దీనికి ఇంకా ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేయలేదు, మంచిగా ఘాట్లు అయితే పెట్టామండి. ఇలా డైరెక్ట్గా డీప్ ఫ్రై చేస్తే చాలా బాగుంది టేస్ట్. పిల్లలు ఇష్టంగా తిన్నారు. మంచి కలర్ఫుల్గా బాగుంది. మా చెల్లి చేస్తుంది అనమాట. నేనైతే ఈ చేపలు ఫ్రై చేస్తున్నా. పొయ్యి మీద అయితే టేస్ట్ కూడా బాగా వచ్చింది. ఇందాక అమ్మవారి గుడి దగ్గర కోడిని కోసాం కదా, అది కట్ చేపించి తీసుకొని వచ్చాము. కళాయిలో వేసి కట్ల పొయ్యి మీద అయితే టేస్ట్ బాగుండిద్దని మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టించి వేసాము. అక్కడ బల్లకట్టు కాడ తీసుకొచ్చిన చేప. ఇది పులుసుకు పనికి రాదు, ఫ్రై అనమాట. ఫ్రై చేస్తున్నాం. ఫైనల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర కూడా చల్లాము. గరం మసాలా, ధనియాల పౌడర్ ఇందాకే వేసాము. కళాయిలో ఇలా ట్రై చేయండి ఎప్పుడన్నా, చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద. చికెన్ బాగుందా స్వీటీ? రఘు చికెన్ బాగుందా? చాలా బాగుందా చికెన్? అందరూ కూర్చొని చక్కగా భోజనాలు చేస్తున్నారు. వదిన అక్కడ మాస్టారు, పిల్లలందరూ కూర్చున్నారు. అక్కడ మాస్టర్ క్రికెట్ చూస్తున్నారు. ఇక్కడ బాగా ప్రశాంతంగా ఉండిద్దని ఇక్కడ కూర్చొని చూస్తున్నారు.